ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ బాబాగారు పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరిపై ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం రోజున చూడగానే ఈ యొక్క విభూదిని తీసుకో, నీకున్నటువంటి బాధలన్నీ తొలగించేటటువంటి గొప్ప ఔషధం ఇది. కాబట్టి క్షణంలోనే నీకున్న బాధను నివారించేస్తుంది అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. చాలా రోజులుగా అనారోగ్యంతోనూ, అలాగే నీవు ఆ అనారోగ్యం వలన కలిగేటటువంటి బాధతోనూ ఎంత ఇబ్బంది పడుతున్నావో, అలాగే ఎంత నీరసించిపోయి ప్రతిరోజు కూడా దుఃఖిస్తూ ఉన్నావో నాకు తెలుసు. కాబట్టే ఈ గురువారం రోజున ఇదిగో నీకోసమని ఈ యొక్క విభూదిని తీసుకొని వచ్చాను. వెంటనే ఈ విభూదిని తీసుకొని నీకున్నటువంటి ఆ అనారోగ్యం నుండి నువ్వు బయటపడతావనుకుంటున్నాను. నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు. నీకున్నటువంటి బాధంతా తొలగిపోయి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీ బాధ నుండి నువ్వు తప్పకుండా బయటపడగలవు. అసలేమీ దిక్కుతోచనటువంటి స్థితిలో, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితిలో నువ్వున్నావని నాకు బాగా తెలుసు. నువ్వెంత బాధపడుతున్నావో, ఆ బాధ వలన నువ్వు ఎంత తల్లడిల్లిపోతున్నావో కూడా నాకు తెలుసు. ఇక నా వలన కాదు బాబా, ఈ పరీక్షలో, అలాగే నేను ప్రతిరోజు కూడా పడుతున్నటువంటి ఈ బాధను నివారించు, లేదా నన్ను ఈ భూమి మీద లేకుండా తీసుకెళ్ళిపో. నువ్వెన్ని పరీక్షలు పెట్టినా ఇన్ని రోజులు తట్టుకున్నాను, కానీ ఇక మాత్రం భరించే ఓపిక, తట్టుకునే శక్తి రెండూ నాలో లేకుండా పోయాయి. నేను రోజు రోజుకి ఎంత అనారోగ్యానికి గురవుతున్నానో నువ్వు చూస్తున్నావు కదా. నాపై దయ ఉంచి ఇదిగో ఈ బాధ నుండి నాకు తప్పకుండా నీవు ఉపశమనం కల్పించు తండ్రి. లేదంటే నన్ను కూడా నీ పాదాల వద్దకు చేర్చు. అంతే తప్ప ఇలా ప్రతిరోజు కూడా బాధించకు. నిన్నే నమ్ముకున్నటువంటి నాకు కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చావు? నా బాధను నువ్వు అర్థం చేసుకోకపోతే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇక నాకు దిక్కెవరు? అందరూ ఉన్నప్పటికీ కూడా అనాథలా జీవిస్తున్నాను. ఈ బాధతో ప్రతిరోజు కూడా నలిగిపోతున్నాను. నా మనసులో ఉండే భీకరమైనటువంటి ఈ బాధను, అలాగే ఈ శరీరానికి ప్రతిరోజు కూడా బాధ పెడుతున్నటువంటి ఈ అనారోగ్యాన్ని తప్పకుండా నివారించు. ఈ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే ఎంత సతమతమైపోతున్నానో, ఎంత బాధపడుతున్నానో నాకు అసలు ఉపశమనం లేకుండా చేస్తున్నావు బాబా. దయచేసి ఈ బాధను నివారించు తండ్రి. కాలం పెట్టేటటువంటి ఈ పరీక్షలో నేను ఎప్పటికీ గెలవలేను. కాబట్టి నిజం చెప్పాలంటే నరకాన్ని అనుభవిస్తున్నాను. విధిరాతను సైతం ఎదిరించగలిగినటువంటి శక్తి నీకుంది కదా. మరి బాబా, ఇంకైనా నా పైన నీకు జాలి కలగడం లేదా? చూడమ్మా, విధిరాతను సైతం ఎదిరించే శక్తి మీరు చేసుకున్నటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు తప్పకుండా నీకంతా మంచి జరుగుతుంది. కానీ చెడు పనులు చేసుకుంటూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అది మాత్రం పతనం అవ్వక తప్పదు. కాకపోతే రోగ నివారణకు తప్పకుండా ఈ రోజు నుండి ఇదిగో నీకోసమని ఈ ఊదిని తీసుకుని వచ్చాను. ప్రతిరోజు దీనిని సేవిస్తూ ఉండు. అలాగే నీ నుదుటిపై రాసుకుంటూ ఉండు. ప్రతి క్షణం నా నామస్మరణ చేస్తూ ఉండు. తప్పకుండా కేవలం అతి కొద్ది రోజుల్లోనే నీకైతే ఉపశమనం కలుగుతుంది. అలాగే నీకున్నటువంటి ఈ రోగానికి గల కారణం ఏమిటో తెలుసా? కేవలం పూర్వజన్మ సంచితాలే. పూర్వజన్మలో నీకు తెలియనటువంటి కొన్ని కర్మల ద్వారా ఈ జన్మలో నీవు దీనిని అనుభవించక తప్పదు. కాకపోతే ప్రతి క్షణం నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తూ ఉంటున్నాను. ఆ బాధను పూర్తిగా నీ నుండి తొలగించాలి అంటే ఇంకా కాస్త సమయం పడుతుంది. కాబట్టి అంతవరకు నీకు ఉపశమనాన్ని కలిగించే విధంగా నీకోసం ఈ విభూదిని తీసుకొని వచ్చాను. ఇది చాలా గొప్ప ఔషధమని నీకు కూడా తెలుసు కదా. కాబట్టి నువ్వున్న పరిస్థితికి ఇది చాలా ముఖ్యం కాబట్టి నీ చెంతకు చేర్చాను. ప్రస్తుతం నీవు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కాబట్టి నీవు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ విభూదిని తీసుకో. తప్పకుండా ఎంత నమ్ముతావో నీకు కూడా అంతే ప్రతిఫలం ఇస్తుంది ఈ విభూది. గత కొన్ని సంవత్సరాలు నువ్వెంతో సంతోషంగా గడిపావు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి రోజులు వచ్చాయి. నీవు వీటిని తప్పక ఎదుర్కొనే తీరాల్సిందే. కానీ నువ్వు మాత్రం నిరుత్సాహపడవద్దు, అలాగే నిరాశకు గురి కావద్దు.
నాకేమైపోతుందో, ఈ శరీరానికి ఇంకా ఏం జరుగుతుందో, నేనసలు ఉంటానో, ఉండనో, ఇలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు నీ మెదడులోకి రానివ్వద్దు. ఏదైనా సరే సంతోషమైనా, దుఃఖమైనా అన్నిటినీ సమానంగా తీసుకోవాలి. మొన్నటి వరకు సంతోషంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడం వలన నీవు ఎంత నీరసించిపోయావో, నీ శరీరం ఎంత బలహీనతగా మారిందో నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఇప్పుడు తప్పకుండా నీ జీవితంలో నీకు నీవుగా ధైర్యం చెప్పుకునేటటువంటి సమయం. అలాగే నీకోసం నేను ఎప్పుడూ అండగా, నీడగా తోడై ఉంటాను. అందుకు నీవు నాపై ఎలాంటి అపనమ్మకాన్ని పెట్టుకోనవసరం లేదు. గుర్తుంచుకో, ఎప్పుడైనా సరే నీకు బాధ ఎక్కువైనప్పుడు సాయి అంటూ కేవలం ఒక్క పిలుపు చాలు. ఎక్కడున్నా సరే తప్పకుండా నీ చెంతకు వస్తాను. నీకున్నటువంటి బాధను నివారిస్తాను. తాత్కాలికంగా నివారించినప్పటికీ శాశ్వతంగా నివారించేందుకు తప్పకుండా కొన్ని రోజులైతే పడుతుంది. అంతవరకు నువ్వు నీ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎక్కువగా ఆలోచించకుండా సమయానికి నిద్ర, ఆహారం తప్పకుండా తీసుకో. అలాగే ముఖ్యమైనటువంటి ఔషధాలను కూడా తీసుకుంటూ ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను మాత్రం దాటిపోలేవు. నేనెప్పుడూ నీకు తోడుగా, అండగా ఉన్నానని మాత్రం మర్చిపోవద్దు. నిన్ను ఎలాంటి పరిస్థితిలోనైనా నేనెందుకు ఒంటరిగా విడిచిపెడతాను? నువ్వు సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా నేనెప్పుడూ నీ చెంతే ఉంటాను. నా కళ్ళెప్పుడూ కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. మీ అపూర్వమైనటువంటి ఆనందాలను, దుఃఖాలను, సంతోషాలను వీటన్నిటినీ కూడా సమానంగా స్వీకరించేవాడే మీ సాయి తండ్రి. కాబట్టి మీ సంతోషం నా సంతోషం, మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తాను. మీరిలా చింతిస్తూ కన్నీళ్లు కార్చుకుంటూ ఉంటే నేనెలా చూస్తూ ఉండగలను? ప్రతి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని భగవంతుడు కేటాయించి ఉంచుతాడు. కాబట్టి ఆ సమయం వరకు నువ్వు తప్పకుండా ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. దేని గురించి ఎక్కువగా చింతించవద్దు. ప్రతి క్షణం నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులను చేస్తూ ఉండు. నీకసలు ఈ రోగం వచ్చిందనేటటువంటి బాధను కూడా మర్చిపో. ప్రస్తుతం నీకు కావాల్సింది ధైర్యం. అలాగే మంచి మంచి పనులు, మంచి మంచి ఆలోచనలు. నీ మనసంతా సంతోషంగా నిండిపోయే విధంగా ఉండాలి. ఆ బాధను పదే పదే తలుచుకుంటూ నాకీ గతి ఎందుకు పట్టిందా అని ఎప్పుడూ అనుకోవద్దు. గుర్తుంచుకో, నేను చెప్పినటువంటి మాటలను సదా పాటిస్తూ ఉండు. నీలో ఉన్నటువంటి నిరుత్సాహం అంతా కూడా బయటకు పంపించేశాయి. నేను చెప్పిన విధంగా ఈ విభూదిని ఉదయం, సాయంత్రం తప్పక తీసుకుంటూ ఉండు. వచ్చిన ఈ బాధను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకోవద్దు. మంచి పుస్తకాలను చదువుతూ ఉండు. అలాగే సచ్చరిత్ర చదువుతూ ఉండు. నీకు అన్నీ అర్థమవుతాయి. కృంగిపోయే ఆలోచనలు మాత్రం ఎప్పటికీ చేయవని, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని నాకు మాటిస్తావు కదూ! అతి త్వరలోనే నీవు పడుతున్నటువంటి ఈ బాధ నుండి తప్పకుండా నీకు ఉపశమనం కల్పిస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. నన్ను నమ్ముతావు కదూ! సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈ రోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.